ఈ యొక్క ఇసన్నపల్లె గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. నేను లింగపురం శంకర్ గ్రామ సర్పంచ్గా నేను నిలబడ్డాను. ఈరోజు 4వ రోజు మన గ్రామానికి సేవ చేయడానికి ప్రచారంలో భాగంగా ప్రచారం చేస్తున్నాను. మరియు గ్రామ ప్రజలను నేను కోరేది ఏంటంటే, నేను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2007 నుంచి 2012 వరకు సర్పంచే కొనసాగినాను. 2 టర్ములు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినాను. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కాబట్టి నాకు గుర్తు వచ్చేసి బాల్ గుర్తు లింగపురం శంకర్ అనే నేను మనస్ఫూర్తిగా మా గ్రామమును అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని కోరుతున్నాను. మరియు ఈ యొక్క 14 అంశాలు నా ఎజెండాలో పెట్టుకున్నాను. ఇక్కడ కాలభైరస్వామి టెంపుల్ నుండి ఇక్కడ రావడానికి, హనుమాన్ మందిర్ నుంచి రావడానికి, ఇసన్నపల్లె గ్రామానికి చివరికి రావడానికి బస్ సౌకర్యం లేదు. బస్ సౌకర్యము మద్దికొండ వరకు బస్ సౌకర్యం కల్పిస్తానని గ్రామస్తులకు భరోసా ఇస్తున్నాను. మరియు దాని నుండి రావడానికి ఇబ్బంది అవుతుందంటే తక్షణమే అక్కడి నుంచి కాలభైరస్వామి టెంపుల్ నుంచి పక్కన ఉన్న గుండం పక్క నుండి ఫార్మేషన్ రోడ్ కొట్టించి 18 ఫీట్ల రోడ్డు ఏడేల్పుతోని నిజామాబాద్ బస్సు పోయేటట్టు, మరియు నిరుపేదలైన వాళ్లకు అన్న ఓలయన్న భూములు పోతే భూములు గవర్నమెంట్తో మాట్లాడి ఎమ్మెల్యే గారి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, గవర్నమెంట్తో మాట్లాడి నేను వాళ్ళ ఆదేశాల మేరకు నేను వాళ్ళకు జాగలు పోయిన వాళ్ళకు ఉడకము జాగలు ఇప్పించి వాళ్ళ నుండి నేను వాళ్ళకు సౌకర్యం కల్పిస్తాను. అదేవిధంగా ఈ యొక్క గ్రామానికి ఎవరైనా చేసినప్పుడు చేసిర్రు, నేను వాళ్ళను ఏమనదలుచుకోలే, గ్రామ ప్రజలకు తెలుసు. నా ఎజెండా, నా నినాదం ఏమేంటంటే గ్రామంలో అభివృద్ధి చేయాలని నా ముఖ్య ఉద్దేశము. మరియు గ్రామంలో ఉన్నా కానీ నేను సర్పంచ్ పదవి కాలం నాది 15 సంవత్సరాలు దాటిపోయినా కానీ నేను ప్రజల వెంటనే ఉన్నా, ప్రజలతోనే ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా ఉగైరా గొడవలైనా ముందుండి అన్నంల విషయంలో కావచ్చు, భూమి తగాదాలే కావచ్చు, అన్న పాల్గొని ముఖ్య పాత్ర వహించి మాట్లాడి ఒప్పించి మెప్పించి అలా సమ్మ చేసి మ్యాక్సిమం వీలైనంత వరకు కేసులు కాకుండా చూసిన గుడకము గతంలో గుడకము నేను ప్రజల వెనుకనే ఉన్నా. పదవి అన్నది ముఖ్యం కాదని ఇంతవరకు 15 సంవత్సరాల గ్యాప్ ఉన్నా కానీ తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తు ఎగేసినా కానీ ఉద్యమంలో మొదటిసారి కాలభైరస్వామి టెంపుల్ నుంచే మన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ముందంజలో ఉండి ప్రతి దానికి ముందంజలో ఉండి మొత్తం మీద అప్పుడు కదా కేసీఆర్ నిరాహార దీక్ష చేసినప్పుడు జంతర్ మంతర్ దగ్గరికి పోయి నిరాహార దీక్షలో జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో నేను గుడకం పోయినాను. తిరుమలరెడ్డి సారు ఆధ్వర్యంలో నేను ఒక తెలంగాణ ఉద్యమకారుణ్ణి. అప్పుడు ఉద్యమం చేసినప్పుడు మధ్యలో గ్యాప్ ఉండే కరోనా టైంలో అప్పుడు కొన్ని గవర్నమెంట్ పనులు కాలేవు, సర్పంచ్ లేకుండా కొన్ని పనులు అయినాయి, మిగతా వాళ్ళు చేసిర్రు. ఇంకా మిగిలిన పనులు ఉంటే పూర్తి పనులు చేస్తానని నేను పబ్లిక్ హామీ ఇస్తున్నాను. నేను గ్రామాన్నే నేను ఎందుకోసం అంటే నాకు కూడా వ్యవసాయం ఉంది. మామూలుగా నేను చదువుకునే వ్యక్తి, నేను 10వ తరగతి చదువుకున్నా, చేసిన అనుభవం ఉన్నది. ఇప్పుడున్న క్యాండిడేట్ల కంటే నేను ఇంకా మంచి చేస్తాను. నేను ఎవరి మీద విమర్శించదలుచుకోలేను. నా మట్టుకు చెప్తున్నా, నా వెనుక గ్రామ ప్రజలు ఉంటారు, అలాగే ఎల్లవేళలా అన్నదండగా నేను ఉంటాను. అన్నదండగా ఉండి మరి ఈ యొక్క ఎప్పుడైనా ప్రాబ్లం చాలామంది ఏమంటారు అంటే నాకు పింఛన్లు నాకు రాలేవంటారు. అది గవర్నమెంట్తో మాట్లాడి వికలాంగులకు చాలా ఉన్నాయి. కొంతమంది ఇక్కడ మీరు పక్కన చూస్తే ఇక్కడ గుడిసె కనబడుతుంది, పాప ఆయన బీస్మీట్ వేసుకొని ఒలెవల ఆడుతుండు. చాలా మంది అట్లాంటి మంది చాలా నిరుపేదలు ఉన్నారు. గవర్నమెంట్ ఇవ్వమంటే ఇస్తలేదు అధికారులు. నేను నాకు ఈ యొక్క అవకాశం గ్రామ ప్రజలు ఇస్తే అసలు వాళ్ళను ఆ బీస్మీట్ మీద ఎట్లా ఇవ్వనో ఏమి ఇవ్వనో నేను ఆఫీసర్తో, డిస్ట్రిక్ట్ ఆఫీసర్తో మాట్లాడేంత నాకు దమ్ము ఉన్నది, నాకు సత్తా ఉన్నది. నేను దాన్ని ఒప్పించి మెప్పించి కలెక్టర్ కావచ్చు, దానికి సంబంధించిన ఏఈలు డీలీ కావచ్చు, ఎస్సీలే కావచ్చు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కోరికలు తీర్చేసి నేను వాళ్ళను ఎవరైతే బీస్మీట్ మీద బిల్లు ఆగిపోయినాయో అవి చేస్తానని కోరుతున్నాను. మరియు విద్యుత్ దీపాలు సరిగ్గా లేవు, అవి కూడా చేస్తాను. డ్రింకింగ్ మొత్తం వాటర్ నుంచి మన మిషన్ భగీరథ లేదు, మోటార్లని ఇదైపోయినాయి. మిషన్ భగీరథ మీద ఆధారపడకుండా అడిషనల్గా నేను ఎక్కగానే భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తే ఎక్కగానే నేను ప్రతి ఒక్క మోటారు వేసి
నా గ్రామానికి ఇంతవరకు బోర్లు ప్రతి ఒక్క గల్లీకి వేసినవి ఉన్నాయి. ఇంకా లేని గల్లీకి బోర్లు వేసి మా గ్రామాన్ని మాకే నీళ్ళు అందించడానికి ఏర్పాట్లు చేస్తాను. మిషన్ భగీరథ ఉంటుంది, సపరేట్గా మనకే ఉంటుంది. అంత అల్లకొల్లాలం కాకుండా మొత్తం నాకు మా పబ్లిక్ గెలిపించి నన్ను ఆదరిస్తాలని నేను కోరుకుంటున్నాను. మరి ఆదరించి నన్ను కోరుకుంటే నా మీద పెట్టుకున్న నమ్మకము కొమ్ము చేయకుండా ఇదివరకు ఉన్నాడు. కొంతమంది అంటారు సర్పంచ్ ఉన్నాడు, ఆయనకు అనుభవం ఉన్నది, చాలామంది అంటారు. అవును, నాకు అనుభవం ఉంది. ఇలా కలెక్టర్ దగ్గరికి పోవాలంటే నేను కలెక్టర్ దగ్గర తోలుకపోతాను. అలా సమస్యలు తీర్చినాను, ఇంతవరకు గతంలో కూడా తీర్చినాను. సర్పంచ్ లేనప్పుడు కూడా ఇప్పుడు కూడా తీస్తారని కోరుతున్నాను. గ్రామ ప్రజలు దయచేసి నేను చెప్తున్నా, నాకు గుర్తు వచ్చేసి 4వ నంబర్ గుర్తు ఏదైతే ఉన్నదో 4వ నంబర్ గుర్తు బాల్ గుర్తుకు ఓటేసి 4వ నంబర్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. దయచేసి మీరు ఇప్పుడు మర్చిపోయారు అనుకోరు గ్రామస్తుల వాళ్ళకు తెలియని వాళ్ళకు ఓటేసి మీరు ఆగమైపోకండి. ఒక వ్యక్తి ఇంటి మనిషి మంచోడైతే ఇల్లు మంచిగా ఉంటుంది. ఈ గ్రామాన్ని నా చేతిలో పెడితే నేను ఎలాంటి పనులు చేయాలో మీకు తెలుసు, అందరు తెలుసు, నేను చెప్పవలసిన అవసరం లేదు. దయచేసి నా యొక్క 4వ నంబర్ పాలు గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ కోరికలను తీస్తారని కోరుతున్నాను. జై హింద్. గెలిపిద్దాం.